ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలం ముందు మనమందరం కూడా కలిసి జూమ్ ద్వారా ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ మీద ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. ముందుగా చెప్పినట్లుగా మిస్సింగ్ జ్యువెల్ ఆఫ్ ద చర్చ్ అనే అంశం గురించి మనం ధ్యానించబోతున్నాం. మిస్సింగ్ జ్యువెల్ ఆఫ్ ద చర్చ్ అనగా సంఘము కోల్పోతున్న ముత్యం. సంఘము కోల్పోతున్న ముత్యము అన్న అంశమును మనం కలిసి ధ్యానిద్దాం. స్క్రీన్ మీద మనకు కనిపించినట్లుగా మిస్సింగ్ జ్యువెల్ ఆఫ్ ద చర్చ్, తెలుగులో సంఘము కోల్పోతున్న ముత్యం అనగా సంఘములో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి సంఘ సభ్యురాలు. మరి ముఖ్యంగా కొత్తగా సంఘానికి పరిచయం చేయబడ్డ వ్యక్తులు సంఘములో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. వారిని మనము చాలా శ్రద్ధతో టైం ఇచ్చి వారిని దేవుని కొరకు పెంచవలసిన బాధ్యత మన మీద, సంఘం మీద ఉన్నది. దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనము ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండి విషయాలు నేర్చుకోవాలో మనము చూద్దాం. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం ముందు నీ కృపలో మాకు ఇచ్చిన ఈ యొక్క జూమ్ ఫెసిలిటీని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. ప్రతి వారము ఒక ప్రత్యేకమైన అంశం మీద మేము కలిసి ధ్యానించట్లో మాకు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. ఈ ఉదయకాలం ముందు మిస్సింగ్ జ్యువెల్ ఆఫ్ ద చర్చ్, సంఘము కోల్పోతున్న ముత్యము అన్న అంశం కలిసి మేము ధ్యానిస్తుంటుండగా మాతో ఉండమని మీ సహాయం కోరుకుంటూ మమ్మల్ని మీ చేతిలో పెట్టుకుంటూ యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సంఘము కోల్పోతున్న ముత్యము ఏంటి అని మనము దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు 3 పారబుల్స్ చెప్పి ఆయన ఈ యొక్క సంఘములో అతి ప్రాముఖ్యమైన ముత్యమును చెప్తున్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు అని చదివితే దానిలో తప్పిపోయిన గొర్రె గురించి ఉంటారు. ఒక గొర్రె తప్పిపోయినప్పుడు గొర్రెల కాపరి 99 గొర్రెలను పక్కలో వచ్చి ఆ గొర్రె కొరకు తను టైం తీసుకొని తను వెళ్ళి వెతకి తీసుకొస్తాడని చూస్తున్నాం. ప్రభువే చెప్పాడు. తర్వాత 8వ వచనం నుండి 10వ వచనం వరకు తప్పిపోయిన నాణ్యం గురించి కూడా ప్రభు చెప్తాడు. 8 నుండి 10 వరకు ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. తప్పిపోయిన నాణ్యం గురించి మనం చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుండి 10వ వచనం వరకు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికెత్తలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారుమనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ఒక స్త్రీ తను పోగొట్టుకున్న నాణ్యము కొరకు తాను వెతికిన తర్వాత అది దొరికిన తర్వాత దాని విషయమై మిగిలిన వాళ్ళందరితో సంతోషంగా
తన సంతోషాన్ని పంచుకున్నట్లుగా చూస్తున్నాము. అదేవిధంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని రాజ్యంలో చేరుట అదెంతో విలువైందని చెప్పి ఈ వాక్య భాగం ద్వారా చూస్తున్నాం. కాబట్టి ఒక వ్యక్తి మారుమనసు పొంది దేవుని సన్నిధికి వచ్చి సంఘములో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎంతో విలువైన వ్యక్తి. ఇంకా ఇదే అధ్యాయంలో 3వ భాగంగా చూసినట్లయితే 11 నుండి 30 వరకు తప్పిపోయిన కుమారుని గురించి మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుని గురించి 11 నుండి 32 వరకు చూస్తాము. తప్పిపోయిన కుమారుని యొక్క కథ మనకందరికీ బాగా తెలుసు. ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని పంచుకొని తాను వెళ్ళి తాను ఇష్టం వచ్చిన రీతిగా అన్ని విధాలుగా తాను చెడు వ్యసనాలతో తన ఆస్తి అంతటిని పోగొట్టుకొని చివరికి పందులు తినే పొట్టు కూడా తనకి దొరక్క తాను ఆ టైంలో తనకు తండ్రి ప్రేమ, తండ్రి ఇల్లు గుర్తొచ్చుకొచ్చినప్పుడు అతడు వచ్చి తిరిగి తండ్రి దగ్గరికి రావడం, ఆ తండ్రి తప్పిపోయిన కుమారుడు విషయంలో ఎంతో ప్రేమ కలిగి అతడు ఎప్పుడెప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ప్రేమతో చేతులు చాపుకొని ఎదురు చూస్తున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు కుమారుడు చాలా దూరంగా ఉండగానే కుమారుడిని పరిగెత్తుకుంటే పట్టుకొని తనకు వస్త్రమును కప్పి ఉంగరం పెట్టి తను ఆ యొక్క బంధువులందరితో కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి మన సంఘాల్లో సహవాసాల్లో మారు మనసు పొందే కొత్త వ్యక్తుల విషయంలో వారిని దేవుని సన్నిధికి చేర్చుకునే విషయంలో సంఘములో వారితో మనం సెలబ్రేట్ చేసుకోవాలి అన్న విషయాల్ని మనము యేసుక్రీస్తు ప్రభు చెప్పిన 3 ఉపమానాల్లో ఒక తప్పిపోయిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి, కొత్తగా సంఘములో చేరిన వ్యక్తికి విలువను చెప్తున్నాను. కాబట్టి మన సంఘాల్లో కూడా మన సంఘ సభ్యులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వారు అందరికీ ఇవ్వవలసిన విలువ ఉంటుంది. వారిని ప్రేమిస్తాము, పోషిస్తాము, వారిని వాక్యంతో పెంచుతాము. అదే రకంగా ఒక వ్యక్తి కొత్తగా వచ్చిన వ్యక్తి లేక దేవునిలోకి వచ్చి తప్పిపోయిన వ్యక్తిని మనం టైం తీసుకొని ఆ వ్యక్తిని దేవుని దగ్గరికి పెంచవలసిన బాధ్యత మనం ఉన్నదని చెప్పి ఈ యొక్క ఉపమానాల్లో చూస్తున్నాం. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి? స్థానిక సంఘాలలో ప్రాముఖ్యత ఏమున్నది అని మనం ఆలోచిస్తే కొత్త విశ్వాసికి జాగ్రత్తగా సమయం ఇచ్చి పెంచవలసిన బాధ్యత అని మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా మనము సమయం ఇచ్చి వ్యక్తులను పెంచుతున్నామా లేదా? ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్తగా మారుమనసు పొందిన వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళకి వాక్యం నేర్పించి దేవునిలో మనం సరిగా పెంచకపోతే వారిని మనము మిస్ చేసుకునే వాళ్ళని అవుతాం. అందుకే వారు మిస్సింగ్ జ్యువెల్ లాంటి వారు. ప్రతి ఒక్క కొత్తగా మారుమనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా ముత్యము లాంటి వారు. అటువంటి ముత్యాలని మనం అశ్రద్ధ చేయకుండా సంఘములో వాక్యంతో పెంచాలని మనము ఈ దినము ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. 1-to-1 ఎవాంజలిజం, 1-to-1 డిసైపుల్. మన స్థానిక సంఘాల్లో వ్యక్తిగత సువార్త, వ్యక్తిగతంగా వ్యక్తులను దేవుని వాక్యముతో పెంచి వారికి దేవుని వాక్య వెలుగులను తెలియపరిచి, మరి ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారికి వ్యక్తిగత బైబిల్ చదువుకునే విషయంలోనూ, మౌన ధ్యానం చేసుకునే విషయంలో, క్వైట్ టైం చేసుకునే విషయంలో, పర్సనల్ బైబిల్ స్టడీ చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో వారికి వ్యక్తిగతంగా బోధించి పెంచవలసిన బాధ్యత స్థానిక సంఘం మీద ఉన్నదని చెప్పి ఈ యొక్క వీటి ద్వారా మనము చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే
సంఘం కోల్పోతున్న ముత్యం అనేది శిష్యులను తయారు చేయుట. శిష్యులను తయారు చేయుట. స్థానిక సంఘం యొక్క పిలుపు 3 విధాలుగా ఉంటుంది. క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆ గొప్ప ఆజ్ఞ ప్రకారంగా స్థానిక సంఘములో 3 బాధ్యతలు క్రీస్తు ప్రభు ఆయన గొప్ప ఆజ్ఞలో ఇచ్చాడు. ఆయన గొప్ప ఆజ్ఞను మనం కానీ చదివినట్లయితే దానిలో అది చదువుతాం. దానిలో 3 విషయాలు ఉంటాయి. 1, సువార్త ప్రకటించుట. 2, శిష్యులను తయారు చేయుట. 3, సంఘమునకు మరియు సమాజమునకు నాయకులుగా, బాధ్యత కలిగిన నాయకులుగా, క్రైస్తవ నాయకులుగా తయారు చేయవలసిన బాధ్యత సంఘములో, సంఘ సేవలో ఉన్నదని మనం చూస్తున్నాం. కాబట్టి 3 విషయాలు మనం గుర్తుంచుకుందాం. సువార్త, సంఘములో ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించుట. 2, సువార్త ప్రకటించిన తర్వాత మారుమనసు పొందిన వారిని శిష్యులుగా తయారు చేయుట. 3, సంఘము ద్వారా క్రైస్తవ విశ్వాసులను నాయకులుగాను తీర్చిదిద్ది సంఘానికి, సమాజానికి ఒక మాదిరికరమైన నాయకులుగా సమాజంలో దేవుని కొరకు వాడబడే వ్యక్తులుగా చెయ్యాలనేది సంఘం యొక్క బాధ్యతను మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభు గొప్ప ఆజ్ఞ ఏం చెప్తుందంటే చదువుతాం. ప్రభు గొప్ప ఆజ్ఞను మనం చదువుదాం. మత్తయి సువార్త 28:18 నుండి 20 వరకు కానీ మనం చదివితే ప్రభు గొప్ప ఆజ్ఞ ఏం చెప్తుందంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగాను చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ కైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. రైట్. ఈ ఉదయం మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు వారు పునరుత్థానం అయిన తర్వాత ఆరోహణమైన ముందుగా, తండ్రి దగ్గరికి వెళ్ళే ముందుగా శిష్యులకు, భవిష్యత్తులో సంఘానికి ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ అంటారు, గొప్ప ఆజ్ఞ. దీన్ని ఆధారం చేసుకొని ఎన్నో మిషన్ ఏజెన్సీస్, స్థానిక సంఘాలు, రకరకాల పరిచర్యలు స్థాపించబడ్డాయి ప్రపంచంలో దేవుని మహిమ కొరకు. కాబట్టి ప్రభు ఇచ్చిన ఆజ్ఞ చెప్తుంది ఏంటంటే, వారి యొద్దకు వచ్చి పునరుద్ధాన క్రీస్తు పరలోకానికి వెళ్ళక ముందు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు. ఆజ్ఞ ఇచ్చే ముందుగా ఆయన ఎవరో, ఆయనకి ఎటువంటి అధికారం ఉన్నదో, దేనిని ఆధారం చేసుకొని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడో అది చెప్తున్నాడు. కాబట్టి నాకున్న అధికారాన్ని బట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా తయారు చేయండి, శిష్యులనుగా తయారు చేయడం చెప్పి ప్రభు ఆజ్ఞ ఇచ్చి, ఆ శిష్యులుగా తయారు చేయడంలో చేయాల్సింది ఏంటంటే, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు బోధించిన విషయాలని వారికి బోధించి వారిని శిష్యులుగా తయారు చేయడి అని క్రీస్తు ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. అంతేకాకుండా సదాకాలం నేను మీతో కూడా ఉంటానని ప్రభు చెప్పారు. కాబట్టి ఈ ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞలో చాలా విలువైన సత్యాలు ఉన్నాయి. ప్రభు ఇచ్చిన ఆజ్ఞలో చాలా విలువైన సత్యాలు ఉన్నాయి. వాటిని మనము నేర్చుకుందాం. నేను మీకు చూపిస్తాను. ప్రభు బోధించిన ఆజ్ఞలో మనము విశ్వాసులంగా సంఘములో ఉన్నప్పుడు, ప్రపంచం మన ముందు ఉన్నప్పుడు, ప్రపంచంలో దేశాలు, మన దేశంలో రాష్ట్రాలు, రాష్ట్రాల్లో జిల్లాలు, జిల్లాల్లో మండలాలు, గ్రామాలు, పట్టణాలు ఉంటుండగా వాటన్నిటికీ సువార్త బోధించే విషయంలో,
సువార్త ప్రకటించి శిష్యులుగా తయారు చేసే విషయంలో ప్రభు ఆజ్ఞ ఇచ్చి ఆ ఆజ్ఞ ప్రకారంగా 6 పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి, ఈ ఆజ్ఞ ఇచ్చిన దేవుడు సర్వాధికారం గల దేవుడు. అనగా ఆయన ఏమనంటే, నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం కలదు. అంటే ఆయన పరలోకమందును భూమి మీదను సార్వత్రికంగా ఉన్న దేవుడు. ఆయన అన్ని పరిస్థితుల్లో, అన్ని దేశాల్లో ఆయన ఉన్న దేవుడు, సార్వత్రిక దేవుడు, అన్నిటికీ సరిపోయిన దేవుడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞ సార్వత్రిక దేవుడు కాబట్టి సార్వత్రిక అధికారముతో ఉన్నది. ఈ ప్రపంచంలో దేశాలు మన మధ్య ఉన్నప్పుడు, వాటి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేశాల్లో ఉన్న ప్రజలు వారి యొక్క మారు మనసు కొరకు, వారి రక్షణలో ఎదుగుదల కొరకు, వారి నాయకత్వం కొరకు, వారు దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారంగా తయారు చేసే విషయంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక ప్రకారం మన దేవుడు, మనం పిలిచిన దేవుడు, ఆయన సార్వత్రిక దేవుడు. రెండవది, ఆయనకు సార్వత్రిక అధికారం ఉన్నది. అనగా నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నీవు చెప్పే సువార్త, నీకు ఇచ్చిన ఆజ్ఞ అధికారముతో పనిచేస్తుంది అని అది చూస్తుంది. మూడవదిగా చూసినట్లయితే, ఆయన ఇచ్చిన ఆజ్ఞ, ఆయన సార్వత్రిక దేవుడు, ఆయన సార్వత్రిక అధికారం గలవాడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞ సార్వత్రిక ఆజ్ఞ కాబట్టి ఆ ఆజ్ఞ అన్ని ప్రదేశాలలో అప్లై చేయవచ్చు. అందుచేత ఈనాడు ప్రపంచంలో అన్ని దేశాలలో సువార్త ప్రకటించే సంఘము, సువార్తను వాక్యాన్ని బోధించే సంఘము, బోధకులు, నాయకులు, పాస్టర్స్, సేవకులు, సభ్యులు ఉండి ఆ యొక్క ఆజ్ఞను ఆధారం చేసుకొని వాక్యం చెప్తూ ఉంటుండగా, వాక్యం పంచుకుంటుండగా, దేవుని వాక్యం బోధిస్తుంటుండగా అది శక్తివంతంగా పనిచేసేదిగా ఉంటున్నది అని మనం చూస్తాం. నాలుగవదిగా చూస్తే, ఈ ఆజ్ఞ ద్వారా మనకు ఇచ్చిన సువార్త, ఈ ఆజ్ఞ ద్వారా దేవుడు మనకిచ్చిన సువార్త ఎంతో ఎంతో విలువైనది. అది కూడా సార్వత్రిక సువార్త. ఇది కేవలం ఒక విలేజ్కి, ఒక మండలానికి, ఒక జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి లిమిట్ అయినది కాదు. దేవుడు ఎంత సర్వాధికారిగా ఉన్నాడు, సార్వత్రిక దేవుడై ఉన్నాడు. ఆయన సార్వత్రిక ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన సువార్త కూడా అన్ని దేశాలకు సరిపోయిన సార్వత్రిక సువార్త అనేది నాలుగోది చూస్తున్నాం. ఈ యొక్క సార్వత్రిక సువార్త ద్వారా ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న ప్రజలందరినీ మారు మనసు ద్వారా మార్చి వారిని శిష్యులుగా తయారు చేయడానికి దీనిలో శక్తి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈనాడు మనమున్న స్థానిక సంఘములో కొద్దిమంది కావచ్చు, చిన్న పూరి గుడిసి కావచ్చు, అయితే నిన్ను పిలిచిన దేవుడు సార్వత్రిక దేవుడు. నీకు దేవుడిచ్చిన అధికారము సార్వత్రికమైనది. ఆయన ఇచ్చిన ఆజ్ఞ సార్వత్రికమైనది. ఆయన ఇచ్చిన సువార్త సార్వత్రికమైనది. అంతేకాదు, ఆయన సువార్త నీవు పంచుకుంటే నీ గ్రామంలో, నీ మండలంలో, నీ జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా అక్కడ వారిని మార్చగలిగిన గొప్ప కార్యము జరుగుతుంది. అందుకే దేవుని భక్తులు బిల్లీ గ్రాహం లాంటి వారు ప్రపంచంలో దేశాలకు వెళ్ళి వేల కొలది ప్రజలకు సువార్త క్యాంపెయిన్ ద్వారా దేవుని వాక్యం పంచుకోగా అనేక వేల మంది మారు మనసు పొంది దేవుని దగ్గరికి రావడం చూస్తున్నాం. అంచేత ప్రపంచంలో ఈ యొక్క ప్రభు ఇచ్చిన ఆజ్ఞను ఆధారం చేసుకొని
స్థానిక సంఘాలు స్థాపించబడి అనేకమైన మిషన్ ఏజెన్సీస్ స్థాపింపబడి వాటి ద్వారా దేవుని గొప్ప విలువైన సువార్త ప్రకటిస్తూ సువార్త కొనసాగుతుంటుంది. కాబట్టి నీవు నేను చిన్నవారము, అల్పులేని వారము, తెలివిలేని వారము, ఎంతో తక్కువ స్థితిలో ఉన్న వారము అయినా కూడా మనల్ని పిలిచిన దేవుడు సార్వత్రిక దేవుడు కాబట్టి, మనకిచ్చిన అధికారము సార్వత్రిక అధికారం కాబట్టి, మనకిచ్చిన ఆజ్ఞ సార్వత్రిక ఆజ్ఞ కాబట్టి, మనకిచ్చిన సువార్త సార్వత్రిక సువార్త కాబట్టి, ప్రపంచంలో మనుషులను మార్చగలిగిన ఏ మనుషులైనా సరే, పేదవారైనా సరే, ధనికులైనా సరే, రాజ్యాల్ని పరిపాలించే పాలకులైనా సరే, రాజులైనా సరే, అధికారులైనా సరే, అందరినీ కూడా మార్చగలిగిన గొప్ప శక్తి ఈ యొక్క సువార్త శక్తిలో ఉన్నది. అటువంటి ఆజ్ఞ ప్రభు ఇచ్చాడు. ఈ 5 విషయాలు మాత్రం కాకుండా 6వది మనం కానీ చూస్తే ప్రభు ఏమనంటే సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. అంటే అర్థం ఏంటంటే సదాకాలం అంటే ఆనాడు ప్రభు శిష్యులకు ఆది అపోస్తల సంఘములో నాడు ఆజ్ఞ ఇచ్చాడు, వారితో ఉన్నాడు. అంతటితో అయిపోలేదు. వారి తరం అయిపోయింది, తరువాత తరము, తరువాత తరము, తరువాత తరము, అలాగా 20 సంవత్సరాలు తరాలు గడిచిపోయాయి. ఆ ప్రభు సదాకాలము మీతో కూడా ఉంటానని చెప్పిన వాగ్దానం ప్రకారంగా అన్ని తరాలకు ఆయన వాగ్దానాన్ని ఇచ్చి ఆయన మనతో కూడా ఉండి ఆయన ఉద్దేశాల ప్రకారంగా ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన ఏర్పాట్లో శిష్యులను తయారు చేయడానికి, ఆయన ఏర్పాట్లో నాయకులను, క్రైస్తవ నాయకులను, బోధకులను, మిషనరీస్ని, పాస్టర్స్ని, సంఘ పెద్దలను ఏర్పాటు చేసి ఆయన గొప్ప ఉన్నతమైన కార్యాన్ని జరిగించుకోవడానికి ఆయన పని చేస్తూ ఉంటున్నాడు. దాన్ని బట్టి ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని బట్టి మనమంతరం కూడా స్తుతించాలి, ఆరాధించాలి, లోబడాలి, అప్పగించుకోవాలి. ఆయన ఇచ్చిన ఈ యొక్క గ్రేటెస్ట్ కమాండ్కి మనము అబ్సల్యూట్ ఒబీడియన్స్ తోటి లోబడి ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు కమాండర్ ఎటువంటి ఆజ్ఞ ఇస్తే ఆ సోల్జర్స్ అందరూ కూడా లోబడి ఆయనకు కలిసి సైన్యంలో యుద్ధం చేస్తారు. మన యొక్క ప్రభు పునరుద్ధాన క్రీస్తు అలాంటి కమాండర్ లాగా కమాండ్ ఇస్తున్నారు. కాబట్టి ఈ కమాండ్కి లోబడి మనమందరం కూడా సేవకులు, నాయకులు, సభ్యులు, స్త్రీలు, పురుషులు, యవ్వనస్తులు అందరూ కూడా ఈ యొక్క ఆజ్ఞను లోబడి ఆజ్ఞ ద్వారా అన్ని రకాల వ్యక్తులను మనము దేవునికి నడిపించాలని, ఇది ముఖ్యంగా ఈ ఆజ్ఞ ప్రభువు స్థానిక సంఘానికి ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు. దాన్ని మనము దాని కొరకు పని చేయాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దానికి కొన్ని ఉదాహరణలు మనకు చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు సువార్తకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి, క్రైస్తవులను హింసించిన వ్యక్తి, సంఘాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తి, పునరుత్థాన క్రీస్తు దర్శించి తనను మారుమనసు దగ్గర నడిపించిన తర్వాత తాను ఏ విధంగా సువార్త విషయంలో, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ విషయంలో దర్శనం కలిగి సేవ చేశాడో ఆ విషయాల్ని మనం చూస్తాం. తాను అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రిక చదువుదాము. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28, 29 వచనాల్లో ఈ విధంగా తాను సువార్త విషయంలోను, సువార్త చెప్పిన తర్వాత శిష్యులను తయారు చేసే విషయంలోనూ ఎటువంటి దర్శనం కలిగి ఉన్నాడో ఆ దర్శనం గురించి చెప్తాడు. చదువుదాం. కొలస్సీ పత్రిక 1, 28, 29 వచనాలు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అని చెప్పి అపోస్తలుడైన పౌలు అంటాడు. అందుచేత 29 వచ్చిన కానీ చూస్తే, అందుచేత
నాలో కార్యసిద్ధి కలుగు చేయువాని శక్తి చేత నేను ఎంతవరకు పని చేయాలో అంత పని చేస్తున్నాను అని చెప్పి తన దర్శనాన్ని చెప్తాను. ప్రియులారా, ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా సంఘ కాపరులు, సంఘ నాయకులు, దేవునిలో ఎదుగుచున్న ఆ విశ్వాసులు, బైబిల్ బోధకులు, కౌన్సిలర్స్ జాగ్రత్తగా వినండి. మనమందరము కూడా అపోస్తలుడైన పౌలుకు ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలుకు ఉన్నటువంటి దర్శనము మనకు కూడా ఉండాలి. మనకు కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు యొక్క దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము సంఘములో ఉన్న వ్యక్తులను ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరికి మనం వాక్యం చెప్పి వారిని దేవుని దగ్గరికి శిష్యులుగా తయారు చేయాలని చెప్పవచ్చు తయారు చేయాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘ నాయకులు, విశ్వాసులు, సువార్థికులు, దేవుని పనిలో నీ దర్శనము ఏంటి? ఈ ఉదయకాలం ముందు ప్రభు మనతో మాట్లాడుతున్నాం. సంఘ నాయకులంగా, సంఘ కాపరులంగా, ఎదిగే విశ్వాసులంగా, దేవుని సేవ యందు ఆసక్తి కలిగి దేవుని కొరకు పనిచేసే వారంగా మన దర్శనము అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి దర్శనంలాగా ఉన్నదా? ఒకవేళ ఇప్పటి వరకు దీని గురించి అంత సీరియస్గా ఆలోచించకపోతే ఇప్పటి నుంచి అయినా అలాంటి దర్శనం కలిగి ఆయన సేవలో సీరియస్గా మనము పనిచేయడానికి కొనుక్కుందామా? కొత్తగా మారు మనసు పొంది సంఘములో చేర్చబడ్డ నూతన విశ్వాసులను, దాన్ని ఇంకొక మాటలు అంటారు ఫాలోఅప్ చేయటం అంటారు. ఫాలోఅప్ చేయటము అంటే దాని అర్థం ఏంటంటే, ఫాలోఅప్ అంటే నూతనంగా మారు మనసు పొందిన ఆత్మీయ చిన్న బిడ్డలను విశ్వాసములో ఎదుగు నిమిత్తము సహాయం చేయుటకు దేవుడు నిన్ను వాడుకొనుచుండగా వారిని చూసి దేవుళ్ళు ఎదుగుచుంటుండగా నీవు పరవశమొందిన వాడమై దేవునిలో వేచియుండి ఆత్మీయ చిన్న బిడ్డలు అవసరతలు తీర్చుకుంటూ వారికి బోధిస్తూ వారి అవసరతలు వారు తీర్చుకుంటూ వారు దేవునిలో తయారవుతుండగా ఆనందదాయకంగా వారితో కలిసి పని చేయాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందిన కొత్త వ్యక్తులు, సంఘానికి సహవాసానికి కొత్తగా నూతనంగా వస్తున్న వ్యక్తులను ఈ విధంగా మనము ఆత్మీయంగా పెంచాలి. అలా పెంచుతూ ఉంటే మన సొంత బిడ్డలు ఎలాగో ఎదుగుతూ ఉంటే వారిని చూసి మనకి ఆనందం. ఆ బిడ్డలు అప్పుడే చిన్న చిన్న మాటలు నేర్చుకుంటే ఉంటే వారి చేత మాట్లాడించుకొని మనం ఆనందిస్తూ ఉంటాం. వారిని మెల్లమెల్లగా నడుస్తూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటాం, పరవశం ఉంటాం. అలాగే నూతనంగా విశ్వాసులు సంఘానికి వచ్చి దేవుని తెలుసుకొని దేవుని ఎదుగుతూ ఉంటే వారిని ఆ విధంగా ప్రోత్సహించాలి, బలపరచాలి. అందుకే ఒక కొటేషన్ ఉంది, నేను చదువుతున్నాను. 20 నిమిషాల నుండి 2 గంటల లోపు ఒక వ్యక్తిని క్రీస్తు ప్రభువులోకి నడిపించవచ్చు. ఒక వ్యక్తిని కొత్తగా మారు మనసుకి నడిపించాలంటే 20 నిమిషాల నుండి 2 గంటల లోపు చేయొచ్చు. కానీ అదే వ్యక్తిని ఆత్మీయ ఎదుగుదలలోకి నడిపించడానికి 20 వారాల నుండి 2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. 20 వారాల నుండి 2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు అని చెప్పి ఉన్నది. కాబట్టి ప్రియులారా, మన ఇంట్లో పుట్టిన బిడ్డ మనకి ఎంత విలువో, ఆ బిడ్డను పెంచడం మనకి ఎంతో ఆనందమో, ఆ బిడ్డ పెరుగుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, నేర్చుకొని నడుస్తూ ఉంటే మనకెంత ముచ్చట పడతామో, అదేవిధంగా మారు మనసు పొంది కొత్తగా సంఘానికి వచ్చి దేవుని సహవాసంలో దేవుని బిడ్డలతో ఎదుగుతూ ఉంటే ఆ వ్యక్తి విషయంలో దేవునికి
అంత గొప్ప ఆనందం, అంత గొప్ప ఆనందం. ఆ బిడ్డను, ఆ నూతన విశ్వాసాన్ని మన సొంత బిడ్డలను ఏ విధంగా పెంచాము, పెంచుతున్నాము, అలాగే పెంచాలని మనము చూస్తున్నాము ప్రియుల. కాబట్టి నేటి పరిస్థితుల్లో మనకా చూసినట్టయితే ఈనాడు మన దేశంలో ఆయా సంఘాలు మరియు సంస్థల ద్వారా అనేక వేల కొలది ప్రజలకు సువార్త వినిపించి మారు మనసులోకి నడిపిస్తూ ఉంటాం. అయితే వారందరూ దేవుల్లో నిలిచి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నారని చెప్పగలమా? మారు మనసు పొందిన వారిలో 100కి ఎంతమంది విశ్వాస జీవితంలో కొనసాగుచు ధైర్యంగా దేవునితో నడుస్తున్నారు అన్న దానికి మనము జవాబు చెప్పలేం. ఎందుకోసం అంటే మనం ఎక్కువ అవుట్ రీచ్ వరకు వెళ్ళి రకరకాలుగా వెళ్ళి సువార్త చెప్తాం, కానీ సువార్త నమ్ముకున్న తర్వాత మారు మనసు పొందిన వారిని దేవుని కొరకు పెంచే విషయంలో మనము అంత శ్రద్ధ తీసుకోవట్లేదు. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే మన సొంత బిడ్డలను, ఫిజికల్గా మనకు పుట్టిన బిడ్డలను పుట్టిన వారికి ఎంత విలువిస్తామో, ఎంత ప్రేమిస్తామో, ఎంతగా ఆదరిస్తామో, పెంచుతామో, అదే శ్రద్ధ కొత్తగా మారు మనసు పొందిన నూతనంగా సంఘానికి వచ్చిన విశ్వాసుల్ని దేవుని కొరకు పెంచాలని చెప్పి ఈ యొక్క మాటలో మనం వింటూ ఉంటున్నాం. దీనికి బైబిల్లో కొన్ని ఆధారాలు మనం కానీ చూసినట్టయితే, దీనికి బైబిల్లో కొన్ని ఆధారాలు చూస్తే పౌలు బర్నబాలు అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము మనం చదవక్కర్లేదు, నేను చెప్తాను. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 36 నుండి 41 వచ్చిన వరకు అని చదివితే దాంట్లో పౌలు బర్నబాలు అపోస్తల కార్యాలు 13వ అధ్యాయములో ఆ యొక్క సంఘములో వారి కొరకు ప్రార్థన చేసి వారిని సువార్త పని కొరకు పంపిస్తాను. వారు ఆయా ప్రదేశాలకు వెళ్ళి పట్టణాల్లో సువార్త చెప్పి వారిని బలపరిచి తిరిగి వచ్చి యెరూషలేంకి వచ్చి యెరూషలేంలో ఈ యొక్క వార్త చెప్పిన తర్వాత మళ్ళా వాళ్ళు తిరిగి వెళ్ళి ఆ విశ్వాసాన్ని బలపరచడానికి పౌలు శీలతోటి, బర్నబా జాన్ మార్క్ తోటి వెళ్ళినట్లుగా ఈ వాక్య భాగాల్లో చూస్తాం. కాబట్టి బైబిల్ ఆధారాల్లో తప్పనిసరిగా మారు మనసు పొంది కొత్తగా సంఘానికి వచ్చిన వ్యక్తులను ఆ విధంగా ఫాలో అప్ చేయాలని అది ఒకటి. రెండవదిగా చూస్తే మనం ఈ వాక్య భాగాలు చదువుదాం. 1 తెస్సలోనికైలకు 2వ అధ్యాయమే 7-8 వచనాలు చదువుదాం. 1 తెస్సలోనికైలకు 2వ అధ్యాయము 7-8 వచనాలు కానీ చదివితే, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి అని చెప్పి పౌలు రాస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, విశ్వాసులను దేవుని కొరకు పెంచే విషయంలో పౌలుకు సొంత తల్లి తన బిడ్డలకు స్తన్యమిచ్చి పాలిచ్చి పెంచినట్లుగా అటువంటి కేర్ తీసుకొని మేము పెంచేమో అంటాం. వీళ్ళారా, మన సంఘాల్లో మన విశ్వాసులని ఆ విధంగా పెంచాలని చెప్పి దీని ద్వారా చూస్తున్నాం. అదే అధ్యాయము 11-12 వచనాలు కూడా చదివినట్లయితే, అదే అధ్యాయం 11-12 వచనాలు చదివితే, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్నట్లు మీలో ప్రతి వాని ఎడల మీరు వాక్యములో
జాగ్రత్తగా పరీక్షించినట్లయితే అండర్లైన్ చేసుకోండి. ప్రతి వాని ఎడల, ప్రతి వాణిని ఆ విధంగా ప్రేమించి పెంచి వారి మధ్య సాధువులుగా ఉండి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం, దేవుని చిత్త ప్రకారంగా మీరు దేవునిలో ఎదగాలి, దేవునిలో నడవాలి అని మీతో ఉండి మేము నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తూ తండ్రి బిడ్డలను నడిపించినట్లుగా అని మేము పెంచామని చెప్పాలి. ఒక సైడు తల్లి స్తన్యమిచ్చి పెంచినట్లుగాను, తండ్రి బిడ్డలకు మాదిరిగా ఉండి నేర్పించి దేవుని చిత్త ప్రకారంగా దేవుళ్ళ ఎదగాలని నేర్పించినట్లుగా మీ మధ్య సేవ చేశామని చెప్పి పౌలు అంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం ముందు మన స్థానిక సంఘాల్లో ఉన్న సభ్యులను దేవుని కొరకు పెంచే విషయంలో ఆత్మీయ తల్లుల్లాగా, ఆత్మీయ తండ్రుల్లాగా, మరి ముఖ్యంగా నూతనంగా వచ్చిన విశ్వాసులను అశ్రద్ధ చేయకుండా ఆ విధంగా పెంచాలని దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. ఇంకా చూసినట్లయితే గలతీలో ఉన్న సంఘస్థుల, గలతీయ పత్రిక 4వ అధ్యాయం 19-20 వచనాలు చదివితే గలతీ సంఘస్థులకు పౌలు రాస్తాడు. చదువుతాం అది. గలతీ పత్రిక 4:19-20 వచనాలు. నా పిల్లలారా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను. చాలు. ఇక్కడ పౌలు ఏమంటే మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటే వాళ్ళు దేవునిలోకి రావడానికి ప్రసవ వేదన అంటే బాధ కలిగి, శ్రద్ధ కలిగి, కష్టపడి పనిచేసి వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించారు. తర్వాత వాళ్ళని ఫాలోఅప్ చేయడానికి కూడా నా పిల్లలారా మీలో ఏం కలగాలంటే క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. అది నా దర్శనం, నా భారము, నా బాధ్యత. నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది అంట. వీళ్ళారా గమనించండి, మన స్థానిక సంఘాల్లో మన సేవకులు, నాయకులు, బోధకులు విశ్వాసులను పెంచే విషయంలో విశ్వాసులు ఈ విధంగా క్రీస్తు స్వరూపంలో ఎదిగేంత వరకు వారి కొరకు మనకు వేదన ఉన్నదా? ప్రసవ వేదన పక్కన పెట్టండి, వేదన, బాధ, దర్శనం ఉన్నదా? అది మనతో మాట్లాడుతుంది. తర్వాత పేతురు పత్రికలో కూడా 1వ అధ్యాయం 2వ వచనం కానీ చూస్తే, మొదటి పేతురు 1:2 వచనం కానీ చూస్తే పేతురు కొత్త విశ్వాసులకు ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఎలా చెప్తారంటే నూతనంగా జన్మించిన చిన్న పిల్లలకు పోల్చి వారు ఎదుగుదల కొరకు నిర్మలమైన వాక్యమైన పాలను స్వీకరించమని చెప్పి పౌలు చెప్తున్నారు. కాబట్టి విశ్వాసులు కొత్తగా దేవుని యందు మారుమనసు పొంది సంఘానికి వస్తున్న వారికి చిన్నపిల్లలతో పోల్చుకొని చిన్నపిల్లలకు పిల్లలు పాలు ఏ విధంగా ఇస్తామో అదేవిధంగా ఇలాంటి కొత్త విశ్వాసులకు దేవుని వాక్యమని పాలను స్వీకరించమని, పాల ద్వారా బలపడమని, దేవునిలో స్థిరంగా బలంగా ఉండమని ఆ విధంగా వాక్యాన్ని పాలవలే బోధించాలి, నేర్పించాలి, పెంచాలి. తర్వాత 3వ యోహాను పత్రిక 4వ వచనంలో ఒక అధ్యాయం ఉంటుంది. 3వ యోహాను పత్రిక 4వ వచనంలో అక్కడ యోహాను ఏం రాస్తాడంటే తన ఆత్మీయ పిల్లల గురించి నా పిల్లలు సత్యమును అనుసరించున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదని అతను చెప్తున్నాడు. కాబట్టి మన సంఘంలో ఉన్న విశ్వాసులు, నూతనంగా మారుమనసు పొందిన విశ్వాసులు, మనము దేవునిలోకి నడిపించిన విశ్వాసులు మన పిల్లలు, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ పిల్లలు. ఆ పిల్లలు దేవునిలో సత్యమును అనుసరించి జీవిస్తూ ఉంటే అంతకు మించిన సంతోషం ఏంటి? అటువంటి సంతోషంతో మనము దేవుని కొరకు దేవుని బిడ్డలను మన స్థానిక సంఘాల్లో పెంచాలని చెప్పి అదొక మాదిరి చూస్తుంది. తర్వాత ఫిలోమోను పత్రిక 11-18 వరకు చదువుతుంటే అక్కడ కూడా చాలా అద్భుతమైన విషయాలు చూస్తాం. పౌలు ఒనేసిమును
జైల్లో కలిసి రక్షణలోకి నడిపించిన తర్వాత ఒనేసిము ఫిలోమోన్ ఇంట్లో ఏదో చేసి పారిపోయి చేశాడు. చివరికి పౌలకి జైలు దగ్గర కనిపించాడు. అతన్ని మారుమనసు దగ్గర నడిపించాడు. మారుమనసు దగ్గర నడిపించిన తర్వాత పారిపోయిన వ్యక్తి పారిపోయినట్లుగా ఉండకుండా అతని సంబంధాలు సరిపడాలని, బహుశా అతను తిరిగి వెళ్ళి ఫిలెమోన్తో కలిసి సమాధానపడి కలిసి పనిచేస్తుంటే దేవుని ఉద్దేశాలు అతని ద్వారా నెరవేర్చబడాలని ఉద్దేశంతో పౌలు ఫిలెమోన్కి బ్రతిమాలుతూ ఈ సంబంధాలను చక్కబెట్టుకోండి, ఒనేసిమును మీ దగ్గరికి పంపిస్తున్నాను, అతడు నా ప్రాణం వంటి వాడు, నా ఆత్మీయ బిడ్డ. ఇంతకుముందు అయితే నీకు పనికిమాలిన వాడిగా ఉన్నాడు, ఇప్పుడైతే నీకు ఉపయోగమైన సహోదరుడు వలె నువ్వు చేర్చుకోమని చెప్పి పౌలు ఈ యొక్క ఒనేసిమును బ్రతిమలాడుతున్నాడు. ఫిలోమోను బ్రతిమలాడుతున్నాడు ఒనేసిము కొరకు. కాబట్టి విశ్వాసుల విషయంలో, విశ్వాసుల ఎదుగుదల విషయంలో, ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారిని సంఘములో చేర్చుకునే విషయంలో, వారిని జాగ్రత్తగా వారి పట్ల మనం ప్రవర్తించే యాటిట్యూడ్ విషయంలో, వారి ప్రేమ, వారిని అనురాగము ఆ విధంగా దేవునిలో పెంచే విషయంలో ఈ విధంగా ఉండాలని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇంకా చూసినట్లయితే ఫాలోఅప్లో అంటే ఈ కొత్త బిడ్డలను దేవునిలో పెంచటానికి మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆ లక్షణాల గురించి ఆ పిల్లలను తయారు చేయడానికి సేవకుడుగా మనలో ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు కూడా త్వరగా కొన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ఒకటి, కొత్త విశ్వాసాలను పెంచుట కొరకు మనలో దర్శనం ఉండాలి, భారం ఉండాలి. అదే మనము ఇందాక చదివాము కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28, 29 వచనాల్లో ప్రతి విశ్వాసిని సంపూర్ణంగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలనే దర్శనము ఉండాలి. సంఘ నాయకులకు, సంఘ పెద్దలకు, దేవుని వాక్యాన్ని బోధించే వారికి, దేవుని సువార్తను పంచుకునే వారికి, వ్యక్తుల్ని దేవుని దగ్గర నడిపించే వారికి మారు మనసులోకి నడిపించడమే కాదు కానీ వారిని ఈ విధంగా దేవుని కొరకు సంపూర్ణంగా చేసి దేవుని ఎదుట నిలబెట్టాలనే దర్శనం. 2 చూసినట్టయితే కొత్త విశ్వాసుల పట్ల శ్రద్ధ కలిగి తర్ఫీదిచ్చి ఇచ్చే నిమిత్తము మనము విసుకక ఏ పరిస్థితుల్లో కూడా ప్రేమించి జాగ్రత్తగా వారిని పెంచాలి. కొన్ని సందర్భాల్లో వారిని బైబిల్ స్టడీకి రమ్మని చెప్తాము, టైం ఇస్తాము, మరి సమయం స్థలం ఎక్కడో చెప్తాము, రారు. అందుకోసం నేను పిలిచాను రాలేదు నేనేం చేసేది అనడానికి కాదు. అది డ్యూటీ కాదు. డ్యూటీ ఏంటంటే చెప్పాము, వస్తే వచ్చాడు లేకపోతే లేదు, అది డ్యూటీ. అయితే మనము డ్యూటీ చేయట్లేదు, బాధ్యత, భారాన్ని డెలివరీ చేసుకుంటున్నాం. భారాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి మనం ఏం చేస్తామంటే పిలిచిన వాడు రాకపోయినా వాడి దగ్గరికి వెళ్ళి తనని ఆహ్వానించి తన వెంట పెట్టుకొని తన వెహికల్ మీద కూర్చోబెట్టి తీసుకొచ్చి ఆ వ్యక్తిని పెంచడం. అదే 1 తెస్సలోనికైలకు 2:7-8 వచనాల్లో పౌలు అంటాడు, స్తన్యమిచ్చి పిల్లల్ని పెంచిన తల్లిలాగా మిమ్మలను ప్రేమించాము. మీకు సువార్త చెప్పడం కాదు, సువార్త కంటే కూడా మీరు మాకు ఎంతో ప్రియులు కాబట్టి మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడ్డామని చెప్పి పౌలు అంటాడు. అటువంటి దర్శనము మనలో ఉండాలి. 3వదిగా చూస్తే కొత్త విశ్వాసుల కొరకు మన కుటుంబమును, మన హృదయమును విశాలపరిచి వారిని చేర్చుకునే విషయంలో, అవసరతలు పంచుకునే విషయంలో మనకి బాధ్యత ఉంది. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 24, 26 వచనాలు కానీ చదివితే అక్కడ అకుల ప్రిసిల్లాలో అపోల్లోను చూస్తారు. యవనస్తుడు చక్కగా వాక్యం చెప్తున్నాడు, తలాంతు ఉంది, కానీ వాక్యాన్ని సంపూర్ణంగా అవగాహన లేకుండా చెప్తున్నాడు అని చెప్పి తన ఇంటికి పిలిచి
ఆతిథ్యం ఇచ్చి తనతో మాట్లాడి తనకు వాక్యాన్ని వివరంగా నేర్పించి తాను దేవుని సేవలో ప్రవీణుడిగా, అపోల్లో సేవలో ప్రవీణుడిగా తయారయ్యాడని చెప్పి అతని గురించి చెప్పుకుంటున్నాం. అలాంటి వాడిగా తయారు చేయట్లో అకుల ప్రిసిల్లాలు వాళ్ళ ఇంటిని ఓపెన్ చేశారు, అతనికి ఆతిథ్యం ఇచ్చారు, అతనికి వాక్యం బోధించారు, అలాంటి వాడిగా తయారు చేశారు. అనగా నీవు నేను మన మధ్య మారుమనసు పొంది సహవాసానికి వస్తున్న వ్యక్తులను ఆ విధంగా పెంచి దేవుని కొరకు తయారు చేయాలంటారు. మా అనుభవంలో మేము యుఎస్ఐ మినిస్ట్రీలో కాలేజీ స్టూడెంట్స్ మధ్య పనిచేస్తున్నప్పుడు కర్నూలు బేస్ పెట్టుకొని రాయలసీమలోను, విజయవాడ బేస్ పెట్టుకొని ఆంధ్ర, తెలంగాణ కంబైన్డ్ స్టేట్స్ ఇవన్నీ తిరిగి పనిచేస్తున్నప్పుడు మాతో టీమ్ ఆఫ్ స్టాఫ్ వర్కర్స్, గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పుడు మేమందరం కూడా స్టూడెంట్స్ దేవునికి నడిపించే విషయంలో, వాళ్ళని శిష్యులుగా తయారు చేసే విషయంలో, నాయకులుగా తయారు చేసే విషయంలో దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. మా చేతనంత వరకు మేము పనిచేశాము. అప్పటి విద్యార్థులు, అలాంటి ట్రైనింగ్లో ఉన్న వారు ఈనాడు ఆంధ్ర, తెలంగాణలోను, ఇండియా దేశంలోను నాయకులుగా, కొంతమంది ఫుల్ టైం వర్కర్స్గా, కొంతమంది స్టాఫ్ వర్కర్స్గా, కొంతమంది ఈ లీడర్స్గా దేవుని కొరకు వాడబడుతున్న వారు చూస్తూ. కాబట్టి మనము దేవుని కొరకు అలాంటి సమర్పణ, అలాంటి త్యాగము, అలాంటి నమ్రత కలిగి దేవుని కొరకు పెంచాలి, తయారు చేయాలి. 4వదిగా చూస్తే వారిని ప్రేమతో మరియు సహవాసముతో అవసరతను బట్టి మృదువుగా మాట్లాడుతూ, తప్పులు దిద్దుతూ, వ్యక్తిగత శ్రద్ధ చూపుతూ దేవుల్లో పెంచాలి. అది మొదటి తెస్సలోనికైలకు 2వ అధ్యాయము 11-12 వచనాలు ఇందాక చదివాము. అక్కడ పౌలు ఏమంటే, తండ్రి తన బిడ్డలకు మాదిరికరంగా ఈ విధంగా జీవించాలి అని దేవుని చిత్త ప్రకారంగా, దేవుని వాక్యానుసారంగా నడిచే విషయంలో మాదిరిగా ఉండి నడిపించాము అని చెప్పి అంటాడు. మనము అలా విధంగా మన యొక్క స్థానిక సంఘాల్లో, మన సహవాసుల మధ్య జీవిస్తూ, బోధిస్తూ దేవుని కొరకు తయారు చేయాలని చెప్పి వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే వారు మన దగ్గరకు వచ్చేలా కాకుండా మనము వారి దగ్గరికి వెళ్ళి సాధ్యమంత వరకు వారిని దర్శిస్తూ, వారి కోసం మనము ప్రార్థన చేస్తూ వారిని దేవునిలో తయారు చేయాలి. ఒక సందర్భంలో మేము స్టాఫ్ వర్కర్గా ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ చాలా యాక్టివ్గా ఉండేవాడు, చక్కగా పనిలో ఇన్వాల్వ్ అయ్యేవాడు. అయితే 2-3 వారాలు రాలేదు. ఎందుకు రాలేదు అని తనకు అప్పట్లో ఫోన్లు ప్రతి ఒక్కరి దగ్గర లేవు. స్టూడెంట్స్ చేత పంపించినప్పుడు వస్తానన్నాడు, రాలేదు. మరలా వస్తానని పంపించాం, మరలా రాలేదు. అయితే చివరికి మేమే వెళ్ళి తనని కలిసి ఇంటికి తీసుకొచ్చి తనతో సహవాసం చేసి భోజనం పెట్టి ప్రోత్సహిస్తే తాను మళ్ళా దేవునిలో బలపడి తన జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకొని బైబిల్ కాలేజ్కి వెళ్ళి దేవుని సేవ అద్భుతంగా సేవ చేస్తూ దేవుని వాక్యాన్ని చక్కగా పంచుకొని దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా ఉన్నాం. ఆ విధంగా మనము వాళ్ళు మన దగ్గరికి రావాలని కాదు, కానీ మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని దర్శించి తయారు చేయాలి. మన సాక్ష్య జీవితం కొత్త విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 4వ అధ్యాయము 11-12 వచనాల్లో చెప్తాడు. చదువుదాం. అది 1 తిమోతి 4వ అధ్యాయము 11-12 వచనాలు కానీ చూసినట్టయితే పౌలు మన జీవితము, సాక్ష్య జీవితము విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని చెప్పి పౌలు తిమోతికి చెప్తుంటాడు. ఎందుకనగా తిమోతి యవనస్తుడు. ఎఫెసీ సంఘము చాలా పెద్ద సంఘము. అటువంటి సంఘములో అనేకలు ఉంటారు. అయితే నీ యొక్క యవ్వన జీవితాన్ని బట్టి
ఎవరు కూడా తృణీకరించకుండా నీ సాక్ష్యాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ మాటని బట్టి నీవు అన్ని విధాలుగా మాదిరిగా ఉండి నీ సేవ యోగ్యమైన రీతిగా సేవ చేయమని చెప్తాడు. మనము ఆ విధంగా మనము సంఘాల్లో పాస్టర్లు గాను, సేవకులు గాను, నాయకులు గాను, బైబిల్ టీచర్స్ గాను, ఈ సీనియర్ విశ్వాసులను కూడా కొత్త వాళ్ళని నడిపించే వాళ్ళంగా మన జీవితాలు అలా ఉండాలని చూస్తాం. వారి సమస్యలను వారి కోణంలో అర్థం చేసుకుంటూ మలుచుకొని శ్రద్ధతో మనం వినాలి. ఇలాంటి వారిని దేవుని కొరకు పెంచుతున్నప్పుడు అనేక సమస్యలు చెప్తా ఉంటారు, అనేక సమస్యల్లో ఎదుర్కొంటా ఉంటారు. వారితో ఉండి వారి సమస్యలను అర్థం చేసుకొని వారిని జాగ్రత్తగా విని వారి విషయాలు మనము ఇతరులకు డిస్క్లోజ్ చేయకుండా సీక్రెట్గా ఉంచి వారిని పెంచే విషయంలో చేయాల్సిన శ్రద్ధ కూడా మనకు ఉండాలి. 8, మన ఉద్దేశాలను లేక అలవాట్లను వారి మీద రుద్దకుండా వారి వ్యక్తిత్వంలో దేవుని మీద వారు ఆధారపడి ఎదిగినట్లుగా మనం చూడాలి. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. అయితే మనము పెంచుతున్న వ్యక్తులు వారి జీవితాల్లో వారికి ఉన్న తలాంతులను బట్టి, వారికి ఉన్న నాలెడ్జ్ని బట్టి, వారికి ఉన్న ఎబిలిటీని బట్టి దేవుడు మనకంటే ఎక్కువగా వాడుకోవచ్చేమో. అందుకోసం వారి మీద మనకున్న విషయాలే రుద్ది మన లిమిట్కే ఉంచకుండా వారు ఎదిగే దాన్ని బట్టి వారిని పెంచుతూ ఉంటారు. బెస్ట్ మోడల్గా చూసినట్లయితే బర్నబా పౌలును తీసుకొచ్చాడు, అపోస్తలులకు పరిచయం చేశాడు. బర్నబా అక్కడే ఉండిపోయాడు, పౌలు ఎదిగాడు. తనకున్న దర్శనాన్ని బట్టి, తనకున్న తలాంతులను బట్టి, తనకున్న తలాంతులను బట్టి, భారాన్ని బట్టి పౌలు విస్తారంగా ఎదిగాడు. బర్నబా అక్కడే ఉన్నాడు. సో కాబట్టి మనము దేవునికి ఇంట్రడ్యూస్ చేసే వ్యక్తులు, మన రక్షణ లేక నడిపించే వ్యక్తులు, యవనస్తులు, చిన్నవాళ్ళు, వాళ్ళని మన క్రిందనే ఉంచుకోకూడదు. వాళ్ళు ఎదిగే దాన్ని బట్టి ప్రోత్సహిస్తూ దేవునిలో తయారు చేయాలి. అది చూస్తుంది. 9, వారి రహస్యాలను, వారి సమస్యలను ఇతరులతో పంచుకోకూడదు, రహస్యంగా ఉంచాలి. అది నేను ఆల్రెడీ చెప్పాను. 10, వారు మన మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడినట్లు, వారు దేవునిలో వారి స్తోమత ప్రకారంగా ఎదిగినట్లు మనము ప్రోత్సహించాలి. ఇది కూడా నేను ఆల్రెడీ నా ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. అలాగా దేవుని కృపను బట్టి మా అనుభవంలో మేము చేశాము. మా ఇంటిని ఓపెన్ చేశాము, అనేకుల్ని మా ఇంట్లో పెంచాము. బైబిల్ స్టడీస్ ద్వారా, ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా పెంచాము. వ్యక్తిగతంగా వాళ్ళతో కలిసి వాళ్ళని మాట్లాడి బలపరిచాము, ప్రోత్సహించాము. వాళ్ళ జాబ్స్లో గైడ్ చేశాము, వాళ్ళ మ్యారేజెస్లో సహాయం చేసాము, గైడ్ చేశాము. ఎన్నో మ్యారేజెస్లో ఎంకరేజ్ చేశాము, గైడ్ చేశాము. అటు ఇటు తల్లిదండ్రులతోటి మాట్లాడి వాళ్ళు దేవుని చిత్త ప్రకారంగా వివాహాలు చేసుకునే విషయం, దేవుని చిత్త ప్రకారంగా క్రీస్తు కేంద్రిత కుటుంబాలు కట్టే విషయము, దేవుని కొరకు బలమైన సాధనాలుగా దేవుని సేవలో ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని సేవలో వాడబడే విషయం మా చేతనంత వరకు మేము చేశాము. ఈనాడు వారు దేవుని కొరకు నిలబడి దేవుని కొరకు గొప్పగా దేవుని సేవ చేస్తుంటున్న ఎంతోమంది కుటుంబాలను, ఎంతోమంది నాయకులను మేము చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం ముందు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఇలాంటి సేవ చేసి మన సంఘాల్లో ముఖ్యంగా కొత్తగా వస్తున్న విశ్వాసులను, కొత్తగా మారుమనసు పొందిన విశ్వాసులను మనము అశ్రద్ధ చేయకుండా మన సంఘాల్లో ముత్యాల్లాగా వారిని పెంచి పెద్ద చేసి దేవుని కొరకు ముత్యాలను నిలబెట్టినట్లయితే ఆ సంఘానికి ఆశీర్వాదము, సంఘానికి మేలు, సంఘంలో ఉజ్జీవం ఉంటుంది. ఆ సంఘం ద్వారా అనేకులు దేవుని సేవకులు లేవబడతారు, అనేకులు దేవుని సేవ కొరకు పంపించబడతారు. దేవుని యొక్క మిషనరీ కమాండ్ కూడా, మిషనరీ ఆజ్ఞ కూడా నెరవేరుతుంది. కాబట్టి మన సంఘాలు
అటువంటి సంఘాలుగా ఉండాలని, ఆ విధంగా మన సేవ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం ముందు ఈ యొక్క అంశం, సంఘము కోల్పోతున్న ముత్యము అనే అంశం ద్వారా మాట్లాడుతుంది. చివరిగా ముగింపులో ఒక 4 ప్రశ్నలు ఉన్నాయి. వాటిని చదివి మనం ముగించుకుందాం. ప్రశ్న 1. నేటి సంఘాలలో ప్రభు గొప్ప ఆజ్ఞకు సంపూర్ణంగా లోబడుచున్నామా? నేటి సంఘాల్లో ప్రభు గొప్ప ఆజ్ఞకు విశ్వాసులుగాను, నాయకులుగాను, సేవకులుగా ప్రభు గొప్ప ఆజ్ఞకు లోబడుతున్నామా? మొదటి ప్రశ్న. రెండవది, ప్రభు గొప్ప ఆజ్ఞలో ఉన్న ముఖ్యమైనది శిష్యులను తయారు చేయడం. అది చేస్తూ ఉంటున్నామా? ప్రభు గొప్ప ఆజ్ఞలో ముఖ్యమైన శిష్యులను తయారు చేసే ఆ యొక్క పని మనం చేస్తున్నామా? ఎంతవరకు చేస్తున్నాం? ఎంతమంది నాయకులుగా, శిష్యులుగా తయారయ్యారు? పరీక్షించుకుందాం. మూడవది, ప్రతి సభ్యుడు, జాగ్రత్తగా గమనించండి, ప్రతి సభ్యుడు, సభ్యురాలు వ్యక్తిగత సువార్త సేవ చేయాలి. ప్రభు ఆజ్ఞ ప్రకారంగా ప్రతి సభ్యుడు, సభ్యురాలు వ్యక్తిగత సువార్త చేయాలి. మరి ఎలా చేస్తున్నారా? మన సంఘాల్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వ్యక్తిగత సువార్త చేస్తూ ఉన్నారు? ఎంతమంది వ్యక్తిగత సువార్త చెయ్యాలనే అవసరం వాళ్ళకి తెలుసా? అసలు అది ఏంటో తెలుసా? అలాగే వాళ్ళకి తెలియకపోతే ఎవరు బాధ్యులు? ఎవరు దానికి నేరస్తులు? కాబట్టి మన సంఘంలో ఉన్న విశ్వాసులకు వ్యక్తిగత సువార్త విలువ, అవసరత చెప్పాలి, నేర్పించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తిగత సువార్త పనిలో ఇన్వాల్వ్ కావాలి. అది 4. కొత్త విశ్వాసులకు సమయం ఇచ్చి వారిని ప్రభు కొరకు పెంచున్నామా? కొత్తగా మన సహవాసానికి వచ్చిన విశ్వాసులకు టైం ఇచ్చి వారిని ప్రేమించి వారి అడ్రస్ తీసుకొని, ఫోన్ నెంబర్ తీసుకొని వారితో మాట్లాడుతూ వారిని పెంచుతున్నామా? పెంచవలసిన అవసరం చాలా ఉన్నది. నేటి సంఘాల్లో ఉజ్జీవం లేకపోవడం కారణం ఇది కాదా? నేటి సంఘాల్లో ఉజ్జీవకరంగా, ఆసక్తికరంగా, మంట కలిగి దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవుని సేవ చేసే విషయంలో అలాగా ఉండకపోవడానికి కారణం ఏం అనుకుంటున్నారు? ఇది కాదా? సువార్త పని, సువార్త కొరకు మంట మనలో లేకపోతే, సువార్త ఆ దర్శనంతో మనం పనిచేయకపోతే, ఆ యొక్క పౌలు చెప్పిన దర్శనంతో విశ్వాసులను దేవుని కొరకు పెంచకపోతే, శిష్యులుగా తయారు చేయకపోతే మన సంఘాలు ఉజ్జీవకరంగా ఎలా ఉంటాయి? ఎలా పనిచేస్తాయి? దేవుని ఆజ్ఞ ఎలా నెరవేర్చబడుతుంది? దేవుని ఉద్దేశము మన ద్వారా, మన సంఘాల ద్వారా ఎలా నెరవేర్చబడుతుంది? పరీక్షించుకోండి, ఆలోచించండి. ఈ సమయం అంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది. ఆ విధంగా జీవించట్లను, ఆయన సేవలో ముందుకు సాగిపోవట్లు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించిన గాక. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. గొప్ప దేవ, జీవంగల తండ్రి, ఈ ఉదయకాలం మందు నీ యొక్క జీవంగల వాక్యం ద్వారా సంఘము కోల్పోతున్న ముత్యం అన్న అంశం మీద వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని ఉదాహరణలతో ప్రభు ఆజ్ఞను ఆధారం చేసుకొని మేము ధ్యానించడానికి మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు. ఈ సత్యాల ప్రకారంగా ఈ ప్రశ్నలు మేము చూస్తున్నప్పుడు మా స్థానిక సంఘాల్లో ఉన్న సేవకులు, పాస్టర్స్, నాయకులు, విశ్వాసులు ఎలా ఉన్నారు? ప్రభు గొప్ప ఆజ్ఞ ఎంతగా పాటించున్నాము, ఎంతగా పాటించట్లేదు, మేమేం చేస్తున్నాము, మా సంఘాలు ఎందుకు ఉజ్జీవకరంగా ఉండటలేదు అనే విషయాలు కూడా పరీక్షించుకోవడానికి మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు. మేమందరం కూడా మా జీవితాలను నీకు సమర్పించుకొని నీ ఉద్దేశాల ప్రకారంగా, నీ ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తూ నీ సేవలో ముందుకు సాగిపోవడానికి సహాయపడి నడిపించవలసిన సహాయం కోరుకుంటూ మమ్మల్ని మీ చేతులు పెట్టుకుంటూ యేసు క్రీస్తు నామమున స్తుతి స్తోత్రంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకందరికి తోడుగా ఉండి ఆయన వాక్యం ద్వారా మాట్లాడిన రీతిగా జీవించట్లోనూ, సేవించట్లోనూ
ఆయన ఇచ్చిన స్థానిక సంఘాన్ని ఆయన చిత్త ప్రకారంగా కట్టుట్లో సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే ఇది మొదటి భాగము. రెండవ భాగము శిష్యులను తయారు చేయడానికి కొన్ని మెట్లు ఉన్నాయి. 10 మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు తర్వాత నెక్స్ట్ సిరీలో నెక్స్ట్ భాగంలో రెండవ భాగంలో మనం నేర్చుకుంటాం. అంతవరకు దేవుని కృప మనకు తోడుగా ఉండి ఆయన సేవలో పాడుకోను గాక. ఆమేన్.